రాష్ట్రంలో ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి పన్నుల భారం నిత్యావసరాలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, అన్ని రకాలుగా పెరుగుతుంది. భూముల ఛార్జీలు పెంచారు. మరి ఫిబ్రవరి 1 ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో కుదేలైపోయింది. గడిచిన మా ప్రభుత్వంలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఈ వచ్చిన 7 మాసాల కాలంలో రిజిస్ట్రేషన్స్ లేక ఆదాయం తగ్గిపోయింది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏం చేస్తుందనంటే రాజధాని ప్రాంతంలోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని, రాజధాని ప్రాంతంలో ట్రాన్సాక్షన్ చేసుకుని మళ్ళీ వాళ్ళ సంపాదన వాళ్ళు పెంచుకోవడం కోసం అక్కడ మినహాయిన తర్వాత రాష్ట్రం అంతా పెంచుతారంట. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నైజం ఏముంది, ఆ రోజు ఈ రాష్ట్ర సంపద అంతా పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాడు. హైదరాబాద్ నేను కట్టానన్నాడు. ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి తీవ్రంగా నష్టపోయి ఈ సంపద అంతా పట్టుకెళ్ళి అమరావతిలో పెట్టి ఆయన పెరుగుతాడు, ఆయన అనుయాయులు పెరుగుతారు, ఆ పార్టీ నాయకులు పెరుగుతారు. ఇది ఒక క్విట్ ప్రోకో మోడల్. సో ఇవాళ అదే కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి లబ్ధి చేకూరింది? 500 కోట్లు ఆదాయ ఆస్తులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ 900 కోట్లకి వెళ్ళిందండి. రెండో సాక్షి చెప్పాను కదా, 5 సాక్షుల్లో 5 సాక్షులు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పాపం పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి వచ్చింది, ఆయన ఆనందపడుతున్నాడు. అలాగే 3 ఆయన బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ వచ్చింది, ఆయన ఆనందపడుతున్నాడు. 4వ సాక్షి గారు ఉన్నారు, ఎవరు రామోజీరావు గారు, ఆయనకి మార్గదర్శి కేసులు తగ్గిపోతున్నాయి, ఆయన ఆనందపడుతున్నారు. రామోజీ మరి ఇంకా ఏబిఎన్ గారు ఉన్నారు, ఆయన అప్పుడప్పుడు ట్విస్ట్ ఇస్తున్నారు. ఇలా లబ్ధి పొందిన వారు వీరు తప్ప సమాజం నడ్డి విరుగుతుంది. లబ్ధి వారికి నడ్డి విరగడం వీళ్ళకని ఇలా లెక్కేసుకున్నప్పుడు బాధుడని ప్రతి ఊరు పంపించారే. ఇప్పుడు వెళ్ళండి, ఈ ధరలు పెరిగిన దాని మీద నిన్న మీరు బాధుడన్నటువంటి మాటల్ని మరొకసారి ఇప్పుడు బాధుతున్నటువంటి మీ తీరు గురించి ప్రజలను అడగండి. నేనేమి ప్రచారం చేయమని అడగండి. అంటే మీరు దోపిడీని వ్యవస్థీకృతం చేయడం కోసం ప్రజల్ని ఏ విధంగా మోసగించాలని ఒక ట్రైనింగ్ స్కూల్ పెట్టారా? ఆ ట్రైనింగ్ స్కూల్లో మీ నాయకులకి చెప్పారు, ప్రజలు మోసపోయారు. ఇది ఒకటోసారి కాదు, 94, 2004, 14, 19, 24 నుంచి 29 చూసినట్లు 3 సార్లు ప్రజలను మోసగించిన లేకపోతే ప్రజలను వంచిన, ప్రజల్ని అబద్ధాలతోటి యామార్చినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రాసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మోసగించడానికే రాజకీయాల్లో ఉన్నాడు అనేటువంటిది వస్తుంది. రాష్ట్రంలో అన్ని రకాల పనుల మీద బాధలు ప్రారంభమైంది. దీనిలో భాగంగా మళ్ళీ భూములు విలువ పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరి 1 జరుగుతున్నాయి. దీని ప్రభావం ఏ వర్గాల మీద పడితే ఎవరో నష్టపోయే పరిస్థితి? ముఖ్యంగా పేద వర్గాలకి బాగా ఇబ్బందికరమైన విషయం. ఏం చేతనంటే ఏదో చిన్న ఇల్లు కొనుక్కొని, చిన్న స్థలం కొనుక్కొని ఏదో ఇల్లు కట్టుకుందామని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. గవర్నమెంట్ వాల్యూ ఎప్పుడైతే పెంచారో ఆటోమేటిక్గా మొత్తం ఆర్థిక వ్యవస్థే దెబ్బతినేస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎంతోమంది ఈ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు అతపాతాలకు వెళ్ళిపోతున్నారు. మొన్నటిదాకా ఇప్పుడు హైదరాబాద్ చాలా బాగుండేది. హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత అక్కడ మొత్తం దివాలా తీసింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి రావడానికి ఎక్కువ ఈ ఫిబ్రవరి నుంచే పునాది వేస్తారు. మరి ముఖ్యంగా ఏంటంటే చిన్న ఇల్లు కట్టుకొని, చిన్న గూడు కట్టుకొని ఆ గూడు బతకాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కొంతమందికి సాధ్యం. కోటీశ్వరులు ఉన్నారంటే వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టుకొని హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. పేదవాడికి గూడు ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఈ రోజు నుంచి అది కూడా నాశనం అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుని ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఒక గవర్నమెంట్ వాల్యూ పెంచడం వల్లే ఈ వ్యవస్థ అనేది కాదు, దానివల్ల కొన్ని వేల లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడతారు. సైట్ వాల్యూ ఎప్పుడైతే పెరిగిందో, వాల్యూ పెరిగిన వెంటనే అక్కడ ఆ బిజినెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అక్కడి నుంచి కార్పెంటర్స్ ఏంటి, పనివాళ్ళు ఏంటి, తాపీ పనివాళ్ళు ఏంటి, మొత్తం అంతా వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోద్ది. దానివల్ల సిమెంట్ రేట్లు మొత్తం ఆర్థిక వ్యవస్థే డౌన్ అయిపోద్ది. మరీ ముఖ్యంగా ఇప్పుడు తను ఏంటంటే ఇక్కడ ధనిక వర్గాలందరూ కూడా అమరావతిలో ఉన్నారు, అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే పని అంతా ఏంటి, రాష్ట్రం అంతా నాశనం అయిపోయినా పర్లేదు,
ధనిక వర్గాలు అక్కడ అవ్వాలి. రేపొద్దుట మళ్ళీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. రేపొద్దుట తీసేస్తారేమో, ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అమరావతిని ఏమైనా మారుస్తాడేమో. ఈ భారతదేశంలో ఉండే వ్యవస్థల్లో అన్నిటికంటే అత్యంత దారుణమైన వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉండడానికి కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కడైనా డబ్బు వచ్చిందో ఆ డబ్బు అంతా తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు. అమరావతిలో పెట్టడమే కాదు, అమరావతిని డెవలప్ చేసేసి వదిలేస్తే ఇంకా అక్కడ మరి మిగతా విషయాలు ఏంటంటే, రాష్ట్రంలో ఇప్పుడు వచ్చి నా చిన్నతనం నుంచి ఇప్పుడు వచ్చి నేను ఎక్కడా చూడలేదు. ఒక ఏరియాకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి వేరే ఏరియాలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవంటే చాలా ఇది ఎంచేతంటే ఇదంతా పక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ఏ విధంగా చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం పెంచి అమరావతిలో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవో ఈ పెట్టుబడిదారులు మిగతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు ఎవరైనా కొనగలరండి? కొనలేరు. ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసి ధనిక వర్గాలంతా రేపు ఇంతకుముందు పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులందరూ ఇంకా డెవలప్ అవ్వాలి, వాళ్ళ ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, వాళ్ళు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసేసుకుంటే మిగతా వాళ్ళంతా అక్కడ చేసేది ఏమీ లేదు. ఇప్పుడు పేద ప్రజలు ఏమైపోయినా, కార్మికులు ఏమైపోయినా, ఇంకో విషయం అతి పెద్ద విషయం ఏంటంటే, ఈరోజు నిరుద్యోగ వృత్తిని ఇస్తానన్నట్టు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయాడు. కానీ ఈ రోజున పరిస్థితి ఏమైపోయింది, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉండడం వల్ల BA, BCom, BTech పెద్ద పెద్ద చదువులు MBA చదివిన వాళ్ళు కూడా ఏదో మార్కెటింగ్లో చేసి 100 సంపాదించుకొని వాళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా సరే ఈ విధంగా బతుకుతున్నారు. ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టకపోయినా మిగతా విషయాల్లో ఇప్పుడు చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఈ రోజు నుంచి రేపు ఫిబ్రవరి నుంచి ఈ రోజుకి ఆల్రెడీ చాలామంది చాలా విధాలు బాధపడుతున్నారు. హైదరాబాద్ పోయి చేసుకున్నాం, అక్కడ లేదు, మా ఆంధ్రప్రదేశ్ వచ్చాం, ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటే ఇక్కడ కూడా లేని పరిస్థితి వచ్చేసింది. మేము ఉండాలా సావాలా అనే పరిస్థితికి అయితే నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు. అందుచేత దీన్ని ఆలోచించాలి. ఇది ఒక అమరావతిలో లేకుండా చేయడం కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్లని లేకుండా చేసి దాన్ని ఆర్థిక వ్యవస్థను ఇంకా వేరే విధంగా పెంచుకోండి. సంపదను పుట్టిస్తానంటే ఒక మా అమరావతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం పేద ప్రజలు నడ్డి విరిచేసి వాళ్ళ సంపదను పుట్టించడం కాదు. ఇది ఆలోచించండి. ఇది ఆలోచించి ఇది చేయాలని కోరుకుంటున్నాం.